యూసుఫ్ పియా మసీద్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం ఐక్యవేదిక సభ్యులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సయ్యద్ సమీ హుసేని మాట్లాడుతూ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్దమని, చట్టవిరుద్దమని, దీనిని వ్యతిరేకిస్తున్నామని, జాయింట్ పార్లమెంట్ కమిటీ రిపోర్ట్ ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కి రాజ్యసభలో ఆమోదించడం దురదృష్టకరమని, జేపీసీ ప్రతిపాదనలోని 44 ప్రతిపాదనలలో ఒక్కటి కూడా ఆమోదించకపోవడం దురుద్దేశంతో కూడుకున్నదని అన్నారు. రాష్ట్రంలోని ఎన్డీఏ న్యాక్రాంతం కాకుండా కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖలీల్ అహ్మద్, అంజా హుసేని, జాబేర్, జియా ఉల్ హక్, ఖలీల్, నెల్లూరు నగరానికి చెందిన ముస్లిం మత పెద్దలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశం అనేది మా అందరి జన్మభూమి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కును భారత రాజ్యాంగం మాకు ఇచ్చి ఉంది. అటువంటి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా కానీ ఒక్క అవకాశం ఇస్తే భారతదేశాన్ని వెలుగుతో నింపేస్తాం. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి పేదోడి అకౌంట్లో 15 లక్షలు వేస్తాం. ఒక్క అవకాశం ఇస్తే ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఒక్క అవకాశం కానీ ఇస్తే భారతదేశంలో 5 సంవత్సరాలు పేదరికం లేకుండా చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పేసి మొదటిసారి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి బాబ్రీ మసీద్ ఎక్కడ ఉందో దాన్ని కూలగొట్టేసి అక్కడ రామ మందిరాన్ని ఏర్పాటు చేసినారు. ఆ రోజు కూడా ముస్లింలు ఎవరు కూడా మనసుకు బాధ చెందలేదు. ఎందుకంటే ఈ హిందూ ముస్లింల మధ్య మందిర్ మస్జిద్ అనే పేరుతో ఎన్ని రోజులు గొడవలు కావాలా? అల్లా అందరికీ మంచి హిదాయత్ ఇస్తాడు. అల్లా అందరి మనసులను మారుస్తాడు. అదేవిధంగా ఇస్లాం ధర్మం సర్వమత సమానత్వం, పరమత సహనం అనే ఆలోచనతో మేమందరం కూడా సహనంగా మౌనం పాటించినాం. దాని తర్వాత 3 తలాక్ బిల్ తీసుకొని వచ్చిన పగలగొట్టకుండా మసీదులు తనకు తాను మూసుకునేటట్లు చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని చెప్పి ఎవరైతే మా ఓట్లతో గెలిచి కుర్చీల్లో కూర్చున్న ముస్లిం నాయకులకు చెప్తున్నాను నేను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.